Hi, welcome to Karthikeya IAS We are Academy. providing test series. We are happy to announce a new batch for Civils Group 1 and Group 2 from March 1st. The registrations are being in progress, so you can contact to the number 90000222478. A happy news for Group 4 aspirants who are preparing for computer assistant and others. We are providing test series which is running with an offer price of just ₹1,000. Yes, what you heard is right. Just ₹1,000 we are providing test series, and grab this offer as soon as possible. Okay, today's topic is election poll please. Important topic, election poll please. Please అంటే petitions. Election petitions అన్నట్టు. Election poll please అంటే election poll petitions. Very important topic. స్టార్ అయ్యండి, ఇంపార్టెంట్ టాపిక్. చిన్న కేస్ స్టడీ కూడా చూద్దాం. ఇది ఓకే, దీని కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా వెస్ట్ బెంగాల్ పోల్ పిటిషన్ ఫైల్ చేసింది సీఎం మమతా బెనర్జీ ఎగ్నెస్ట్ ద అపోజిషన్. నందిగామ్ కాన్స్టిట్యుయెన్సీలో మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి అని ఒక పిటిషన్ ఫైల్ చేసింది. అయితే ఈ పిటిషన్ ఏంటి, ఎక్కడ ఫైల్ చేయాలి, ఈసీకి సంబంధం ఏంటి చూద్దాం. సో దిస్ ఈజ్ అ లీగల్ రెమెడీ ఆర్ దిస్ ఈజ్ అ లీగల్ ప్లీ ఆర్ రెమెడీ అవైలబుల్ టు ద కంటెస్టెంట్స్. ఎనీవన్ అయ్యొచ్చు. మోస్ట్లీ ఇట్ ఈస్ ద ఓన్లీ లీగల్ రెమెడీ అవైలబుల్ టు ద ఓటర్ ఆర్ క్యాండిడేట్. ఓటర్కి కానీ క్యాండిడేట్కి కానీ అవైలబుల్ అయిన ఏకైక లీగల్ రెమెడీ ఎగెనెస్ట్ ద మాల్ ప్రాక్టీసెస్ హ్యాపెండ్ ఇన్ ద ఎలక్షన్స్లో జరిగిన మాల్ ప్రాక్టీసెస్ని అరికట్టడానికి లేదా దానికి ఎటువంటి దాని మీద ఎటువంటి లీగల్ అప్రహెన్షన్స్ ఆర్ ఏమైనా ఎటువంటి అనుమానాలు ఉన్న మాల్ ప్రాక్టీసెస్ జరిగి ఉంటాయి, ఇలా జరిగి ఉంటుంది ఎలక్షన్లో అంటే వీ కెన్ అప్రోచ్ కోర్ట్ త్రూ దిస్ ఏది ఎలక్షన్ పిటిషన్. అయితే ఎలక్షన్ కమిషన్కి ఎప్పటి వరకు సంబంధం? టిల్ ఎలక్షన్స్ అయ్యేదాకా ఎలక్షన్ కమిషన్కి సంబంధం. ఆర్టికల్ ఏంటండి ఎలక్షన్ కమిషన్ది? ఈ క్వశ్చన్ మీకోసమే అడిగాను, నోట్స్ రాశారు. ఎప్పుడైనా ఒక టాపిక్ మీద నోట్స్ రాసేటప్పుడు ఇమ్మీడియట్గా చదవాలి. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రిటెన్షన్. ఆర్టికల్ 324 ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఎలక్షన్స్ అయ్యేంతవరకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధం. ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చే ఏ డిస్ప్యూట్స్కి ఎలక్షన్ కమిషన్తో సంబంధం లేదు. అయితే డ్యూరింగ్ ఎలక్షన్ కమిషన్కి వచ్చే ఏ డౌట్స్ అయినా, ఏ డిస్టర్బెన్సెస్ అయినా, ఏ డిస్ప్యూట్స్ అయినా దేని ప్రకారంగా సెటిల్ చేస్తుంది? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారంగా, దాని ప్రొవిజన్స్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ దాని దగ్గరకు వచ్చే ప్రతి డిస్ప్యూట్ని సెటిల్ చేస్తుంది. ఓకే, అంటే మెయిన్ బాధ్యత ఏంటి ఎలక్షన్ కమిషన్ది? టు కండక్ట్ ఎలక్షన్స్, ఓకే, టు సెటిల్ ద డిస్ప్యూట్స్ హ్యాపెండ్ విత్ ఇన్ ఎలక్షన్, డ్యూరింగ్ ఎలక్షన్, బిఫోర్ ఎలక్షన్. ఎలక్షన్ కోడ్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదో చెక్ చేయడం ఎవరి బాధ్యత? ఎలక్షన్ కమిషన్, అవునా? పొలిటికల్ పార్టీ రికగ్నైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎవరు చేస్తారు? ఎలాగా అదే చెప్తున్నాను కదా, అలా కదా, ఎలక్షన్ కమిషనే రికగ్నైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. అంతేకాకుండా పొలిటికల్ పార్టీస్ని ఎయిదర్ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ నేషనల్ పార్టీ ఆర్ రీజనల్ పార్టీ అని కూడా ఎలక్షన్ కమిషనే డిసైడ్ చేస్తుంది. వాళ్ళకి ఇచ్చే సింబల్స్ ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ రిలేటెడ్ ఎవ్రీ వర్క్ ఈజ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. But after
ఎలక్షన్ కమిషన్కి ఏ డిస్ప్యూట్తోని సంబంధం ఉండదు. రైట్ మేడం, ఆఫ్టర్ ఎలక్షన్ ఏముంటాయి మేడం? ఆఫ్టర్ ఎలక్షన్ సమ్ పర్సన్ మే థింక్ దట్ హీ విల్ విన్, బట్ అన్ఫార్చునేట్లీ విన్ అవ్వలేదు. సో హీ మే హ్యావ్ సమ్ అప్రిహెన్షన్స్ అంటే ఏంటి? డౌట్స్. సో ఆ డౌట్స్ని ఎవరు క్లియర్ చేస్తారు? క్లియర్ చేయదు. అదే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక ఎటువంటి డౌట్ ఉన్నా ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు. సో అప్పుడు నువ్వు దేన్ని అప్రోచ్ అవ్వాలి? యూ విల్ హ్యావ్ దట్ లీగల్ రెమెడీ త్రూ పిటిషన్. సో పిటిషన్ తీసుకొని డైరెక్ట్గా హైకోర్టులో వేసేయాలి ఇఫ్ ఇట్ ఈస్ అ స్టేట్ ఎలక్షన్. నేషనల్ లెవెల్ ఎలక్షన్ అయితే సుప్రీంకోర్టు. మరి ఇంకేం చెప్పండి? సుప్రీంకోర్టు గట్టిగా చెప్పాలి, ధైర్యం చేసి. సో సుప్రీంకోర్టులో ఎలక్షన్ పిటిషన్ని వేస్తారు. సో ఎలక్షన్ పిటిషన్ అయితే ఆర్పిఐ యాక్ట్ ప్రకారంగా ఈ పిటిషన్ 45 డేస్లో రావాలి. రిజల్ట్స్ వచ్చిన 45 డేస్లో ఈ పిటిషన్ ఫైల్ అవ్వాలి. ఆఫ్టర్ 45 డేస్ ఏ పిటిషన్ని ఎంకరేజ్ చేయదు. ఏ పిటిషన్ని జ్యుడిషియరీ ఎంకరేజ్ చేయదు. వితిన్ 45 డేస్ ఆఫ్టర్ ద పోల్ రిజల్ట్స్ పిటిషన్స్ ఫైల్ అవ్వాలి. లేకపోతే ఇంకా లేనట్టే ఎటువంటి పిటిషన్స్. ఓకే, కానీ మన ఆర్పిఐ యాక్ట్ ఏం చెప్పిందంటే హైకోర్టుకి వితిన్ 6 monthsలో దాని యొక్క ట్రయల్ జరిగిపోవాలి. ట్రయల్ అంటే జడ్జ్మెంట్ రావాలి. ట్రయల్ ఆ ఎవిడెన్సెస్ ఏంటి, నిజాలు ఏంటి, దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఏంటి అన్నది వితిన్ 6 months వచ్చేయాలి. బికాస్ దిస్ ఈజ్ అన్ ఎలక్షన్ కేస్, రైట్? సో ఇమీడియట్గా 6 monthsలో వచ్చేయాలి. 6 monthsలో కానీ రాకపోతే కష్టం, కానీ అలా జరగట్లేదు. కోర్టు ముందు అది అలా జరగట్లేదు. ఇట్ ఈస్ టేకింగ్ ఇయర్ లాంగ్స్. అయితే చూద్దాం ఈ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ కానీ డ్యూరింగ్ ఎలక్షన్ కానీ ఆర్పిఐ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్పిఐ యాక్ట్ 1951. ద ఫస్ట్ వన్, ఇట్ రెగ్యులేట్స్ యాక్చువల్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ డ్యూరింగ్ అండ్ బై ఎలక్షన్స్. కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ని ఎలా కండక్ట్ చేయాలన్నది కూడా ఆర్పిఐ యాక్టే డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టే ఎలక్షన్ కమిషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏంటండి? కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే ఏంటి? ఒక యాక్ట్ ద్వారా వచ్చే వాటిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఈజ్ జస్ట్ ఏ ఇంప్లిమెంటింగ్ బాడీ. అర్థమవుతుందా? ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ ఇంప్లిమెంటింగ్ బాడీ, అథారిటేటివ్ బాడీ. బట్ దీనికి సంబంధించిన రూల్స్ ఎందులో ఉన్నాయి? ఆర్పిఐ యాక్ట్ 1951. సో ద ఫస్ట్ రూల్ ఈజ్ హౌ టు కండక్ట్ అన్ ఎలక్షన్ ఆర్ బై ఎలక్షన్. దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా ఆర్పిఐ యాక్ట్లో ఉంటుంది. ద సెకండ్ వన్, ఇట్ ప్రొవైడ్స్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్. అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ అంటే ఏమై ఉండొచ్చు? ఈవీఎంస్, వివిప్యాట్స్ అండ్ ఇంకా ఆఫీసర్స్. వెరీ గుడ్. స్టాఫ్ని కూడా ఆర్పిఐ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరిని స్టాఫ్గా అడ్మిట్ చేసుకోవాలి? పోల్ బూత్ ఆఫీసర్, సెక్యూరిటీ, అందరినీ అక్కడ సంబంధించిన ఎలక్షన్ పర్సనల్ అందరినీ కూడా ఆర్పిఐ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరిని అపాయింట్ చేసుకోవాలి? ఆ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీకి అంతటికీ ఆర్పిఐ ప్రొవిజన్. అండ్ ఇట్ లేస్ procedure for settling doubts and disputes. It lays procedure for settling doubts and disputes. సో ఎలక్షన్లో వచ్చే ఏ డౌట్స్నైనా డిస్ప్యూట్స్నైనా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని కూడా ఆర్పిఐ ఆ ప్రొసీజర్ని మనకి తెలియజేస్తుంది. అండ్ ద నెక్స్ట్ ఈజ్ క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లెజిస్లేచర్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్. క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్. ఎవరు దేనికి పోటీ చేయాలి, చెయ్యకపోతే డిస్క్వాలిఫై అవుతారు. విచ్ ప్రాక్టీసెస్ కమ్స్ అండర్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్. ఇవన్నీ ఆర్పిఐ యాక్ట్ చెప్తుంది. అండ్ సెక్షన్ 123 గివ్స్ ఏ డీటెయిల్ లిస్ట్ ఆఫ్ సెక్షన్ 123 ఆఫ్ ఆర్పిఐ యాక్ట్ gives a detailed list of bribery, corruption. ఎటువంటి బ్రైబరీ, కరప్షన్ ఉంటుంది, యూజ్ ఆఫ్ ఫోర్స్, కోయర్షన్, అపీల్ టు ఓట్ ఆర్ రిఫ్రెయిన్ ఓటింగ్
ఆన్ లైన్స్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్, అంటే వాడికి ఓటేయొద్దు వీడికి ఓటేయొద్దు ఈ కులము ఆ కులము అని చెప్తే యు విల్ బి సబ్జెక్టెడ్ టు డిస్క్వాలిఫికేషన్, ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్ అంటారు ఆర్పిఐ యాక్ట్. ఎంత స్ట్రాంగ్ యాక్ట్ ఉన్నా పార్థసారథి లేడు, ఎంత స్ట్రాంగ్ యాక్ట్ ఉన్నా స్టిల్ కమ్యూనలైజేషన్ అవ్వట్లేదా? కమ్యూనల్ లైన్స్ మీద మనం డివైడ్ అవ్వట్లేదా? అవుతున్నాం. దట్ ఈజ్ వాట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎన్ యాక్ట్. ఎప్పుడైనా ఒక యాక్ట్ తీసుకొస్తే దాని ఎఫెక్ట్ అలా ఉంటుంది. రూల్స్, రెగ్యులేషన్స్, డౌట్స్, ప్రొసీజర్ ఆ యాక్ట్ చెప్పినా స్టిల్ వీ హ్యావ్ సో మెనీ. అయితే ఎలక్షన్ పిటిషన్ వేసిన 45 డేస్లో ఎలక్షన్ పిటిషన్ వేస్తే ఇఫ్ ఎనీ పర్సన్ ఆర్ ఎ క్యాండిడేట్ ఇండల్జ్డ్ ఇన్ మాల్ ప్రాక్టీసెస్, if he is indulged in malpractices, then that election is considered as null and void. Involved. Indulged ante involved. Lakshmi doubt adugutundi roy. Malpractices ante ఏదైనా కావచ్చు, బ్రైబరీ కావచ్చు, మిస్యూజ్ ఆఫ్ రిసోర్సెస్ కావచ్చు, మిస్యూజ్ ఆఫ్ రిసోర్సెస్, నీ అధికారాన్ని మిస్యూజ్ ఆఫ్ యువర్ పవర్ ఏదైనా కావచ్చు, కరప్షన్, రెడ్ టేపిజం ఏదైనా కావచ్చు. రెడ్ టేపిజం అంటే ఏంటి మేడం? రెడ్ టేపిజం అంటే రెడ్ టేపిజం అంట ఎక్సెసివ్ అథారిటీ. రెడ్ టేపిజం అంటే చూడు నా దగ్గర ఈ అథారిటీ ఉంది అంటే క్విడ్ ప్రో క్వో. క్విడ్ ప్రో క్వో, నేను నీకు ఈ ఉపయోగం చేస్తా, నువ్వేం చేస్తావు అని అడగలేదు. దట్ ఈజ్ వాట్ కాల్డ్ ఎస్ క్విడ్ ప్రో క్వో. అంటే నేను పలానా ఫేవర్ చేస్తా, వాట్ అబౌట్ యువర్ ఫేవర్? దిస్ ఈజ్ క్విడ్ ప్రో క్వో. క్విడ్ QUID డాష్ ప్రో డాష్ క్వో, QUO రాయాలి, వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అది. క్విడ్ ప్రో క్వో. ఎస్, క్విడ్ ప్రో క్వోకి ఎందుకు ఆ అవకాశం ఉందంటే అనుష చెప్పినట్టు ఓవర్ ఎక్సెసివ్ డాక్యుమెంటేషన్. ఎక్సెసివ్ డాక్యుమెంటేషన్, ఎక్సెసివ్ పర్మిషన్స్ అనమాట. మనం ఒక డాక్యుమెంటేషన్ కంప్లీట్ అవ్వాలంటే ఒకళ్ళ దగ్గర పర్మిషన్ కావాలి, అలా రిపీటెడ్ ఆర్ లేయర్డ్ పర్మిషన్స్ తెచ్చుకోవాలి. దాన్నే రెడ్ టేపిజం అంటారు. బికాస్ ఆఫ్ విచ్ దెర్ విల్ బి డిలే ఇన్ బ్యూరోక్రాటిక్ వర్క్స్. అర్థమవుతుందా? సో ఇవి ఏవైనా రీజన్స్ కావచ్చు. ఓకే, ఒక్కసారి కానీ ఇఫ్ వర్డిక్ట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పిటిషనర్, సో పిటిషనర్ ఫేవర్లో కానీ వర్డిక్ట్ వచ్చిందనుకో, పిటిషనర్ కెన్ ఆస్క్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎలక్షన్స్. అంటే ఆ రైట్ పిటిషనర్కి కోర్టు ఇస్తుంది. అర్థమవుతుందా? పిటిషనర్ ఫేవర్లో వర్డిక్ట్ వస్తే ఎప్పుడైనా కోర్ట్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ కదా, కానీ ఎలక్షన్ విషయంలో పిటిషనర్కి ఆ ఫేవర్ ఇస్తుంది. అయితే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ హైకోర్ట్స్ వర్డిక్ట్. నీకు ఆ ఇంటెన్షన్ అడుగుతుంది అంతే. యూ కెన్ ఆస్క్ కోర్ట్ ఎయిదర్ టు క్యాన్సిల్ ద ఎలక్షన్ ఆర్ యూ కెన్ ఆస్క్ ఎయిదర్ టు కన్సిడర్ హర్ ఆర్ హిమ్ యాజ్ అ విన్నర్. నిన్ను కానీ లేదా నువ్వు ప్రపోజ్ చేసే ఇంకో క్యాండిడేట్ని కానీ విన్నర్గా నువ్వు ప్రపోజ్ చేయొచ్చు కోర్టుకి. కానీ ఇట్ ఈజ్ నాట్ బైండింగ్. అంటే ఏంటి? హైకోర్టు దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? హైకోర్టు దాన్ని కన్సిడర్ చేయదు. సో చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. సో హైకోర్టు ఏం చేయొచ్చు? ఇట్ కెన్ కన్సిడర్ నల్ అండ్ వాయిడ్ ఆఫ్ దట్ ఎలక్షన్ ఆర్ ఇట్ కెన్ authorizes or it can recommends to reconduct the election. Reconduct kuda jaragochu, or it may ask or it may declare anyone as a winner. ఎవర్నైనా డిక్లేర్ చేయొచ్చు విన్నర్గా, లేదా రీకండక్ట్ ఎలక్షన్స్ని రీకండక్ట్ చేయొచ్చు. హలో క్లాస్లో ఉన్నాను నేను. సరే వెళ్తాను. రీకండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఏంటి 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 ఇక్కడ మాట్లాడండి. ఇక్కడ నేనున్నాను ఒకరిదాన్ని. ఆపోజిట్ పర్సన్ చెప్పకపోవచ్చు, హీ కెన్ రికమెండ్.
ఆర్ ప్రపోజ్ ఎ నేమ్ ఓ క్యాండిడేట్. వాడు ఏమైనా చేయొచ్చు, చెప్పే అవకాశం ఇచ్చింది కోర్టు. ఆ డెసిషన్ తీసుకునే అవకాశం వాడి చేతిలో లేదు, కోర్టు చేతిలో ఉంటుంది. చెప్పే అవకాశం అది కూడా ఇవ్వదు కదా జనరల్గా కోర్టు, బట్ ఆ అవకాశాన్ని ఎలక్షన్ టైంలో ఇచ్చింది. సో ఇఫ్ దట్ పిటిషనర్ థింగ్స్ దట్ నో మాల్ ప్రాక్టీస్ జరిగింది, చాలా నష్టం జరిగింది, క్యాన్సిల్ చేసేయండి, ఈవెన్ దో ఇట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ మనీ, క్యాన్సిల్ చేసేయండి ఎలక్షన్ అని కోరుకుంటే క్యాన్సిల్ చేస్తుంది. కానీ ఆలోచిస్తుంది క్యాన్సిలేషన్ ఎలా చేయాలి, మొత్తం అసెంబ్లీ ఎలక్షన్ అంతా క్యాన్సిల్ చేయాలా, ఆ కాన్స్టిట్యుయెన్సీ క్యాన్సిల్ చేయాలా? వాడు కోరుకోవచ్చు, పిటిషనర్ కోరుకోవచ్చు, ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇలా జరిగింది, మేబీ ఎలక్షన్ అంతా అలాగే జరుగుంటుంది, క్యాన్సిల్ అసెంబ్లీ ఎలక్షన్. ఆడికి ఏం కావాలి పిటిషనర్కి? వాడి పార్టీ గెలవడం కావాలి, అవునా? ఆడికి ఒక కాన్స్టిట్యుయెన్సీ గెలిస్తే ఏముంది, అంతే కదా. మొత్తం హీ మే రికమెండ్ ఫర్ ద హోల్ ఎలక్షన్ టు గెట్ క్యాన్సిల్డ్. కానీ బట్ కోర్టు ఆలోచిస్తుంది ఆ కాన్స్టిట్యుయెన్సీలోనే జరిగిందా, మిగతా కాన్స్టిట్యుయెన్సీస్లో ఏమైనా జరిగి ఉంటుందా, ఆ లార్జ్ స్కేల్లో జరిగితేనే ఇట్ విల్ ఆస్క్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎలక్షన్స్. లార్జ్ స్కేల్లో జరగలేదనుకో ఇట్ విల్ క్యాన్సిల్ ఎలక్షన్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ, దట్ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఈ డిస్క్రిషన్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది? కోర్ట్స్. డిస్క్రిషన్ అంటే ఫైనల్ పవర్, అంటే దానికి మాత్రమే ఉండే పవర్ని డిస్క్రిషన్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్, ప్రెసిడెంట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాప్టర్ గవర్నర్, ప్రెసిడెంట్ చదివేటప్పుడు మీరు హైలైట్ చేసి కాన్సన్ట్రేట్ చేయాల్సింది డిస్క్రిషనరీ పవర్స్. నువ్వెవరివి? వర్డిక్ట్ అన్నాను, వర్డిక్ట్ ముందు ట్రయల్ జరుగుతుంది, ట్రయల్లోనే లేదనుకో కట్ చేసేస్తుంది కేసు. ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ అని చెప్పి కట్ చేసి క్యాన్సిల్ చేస్తుంది కేసు. నువ్వు పిటిషన్ వేసినంత మాత్రాన నీకు ఏది పెడితే అది మాట్లాడే హక్కు లేదు. అంటిల్ అండ్ అన్లెస్ వర్డిక్ట్ కమ్స్ ఇన్ యువర్ ఫేవర్. వర్డిక్ట్ నీ ఫేవర్లో రావాలి, అన్నీ ప్రూవ్ అయ్యి, అప్పుడే నీకు అవకాశం ఇస్తుంది కోర్టు. నువ్వు పిటిషన్ వేయగానే నీకు ఇచ్చేది. అప్పుడు ఆ వర్డిక్ట్ మీ తరపున వస్తే కోర్టు ఒకసారి వర్డిక్ట్ ఎస్ పిటిషనర్ క్లెయిమ్ చేసిన క్లెయిమ్ కరెక్టే అని నిర్ధారించిన తర్వాత ఏం చేయాలో డిసైడ్ అవుతుంది. చెప్తాను, ఆ కేసు చెప్తాను. వర్డిక్ట్ రావాలంటే ఏముండాలి? ఎవిడెన్సెస్, ప్రూఫ్స్. యూ షుడ్ ప్రూవ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఫ్లోర్ ఆఫ్ కోర్ట్. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నీ ఎలిగేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో దీంతో పిటిషనర్ విల్ హ్యావ్ దట్ సచ్ ఐడియాస్. ఓకే, ఎలక్షన్ని రీకండక్ట్ చేయొచ్చు. దీన్ని ఛాలెంజ్ చేయొచ్చా? హైకోర్టులో జరిగిన దాన్ని కోర్ట్ ఆఫ్ అపీల్లో ఛాలెంజ్ చేయొచ్చా? ఎస్, అపీల్ కూడా ఉంది. అపీల్ కూడా ఉంది. యూ కెన్ అపీల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అపీల్. ఏంట కోర్ట్ ఆఫ్ అపీల్? హైకోర్టులో కేసేసి కోర్ట్ ఆఫ్ అపీల్ అని అడిగితే సుప్రీంకోర్టు అయ్యిద్ది అది. సో యూ కెన్ అగైన్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చెప్తే అది నోరు మూసుకొని చేయాలి. సుప్రీంకోర్టు ఛాన్సెస్ ఏంటి? ఇట్ కెన్ అప్హోల్డ్ ద వర్డిక్ట్ ఆఫ్ హైకోర్ట్, ఆర్ ఇట్ కెన్ చేంజ్ ద వర్డిక్ట్. అదంతా సుప్రీంకోర్టు మీద ఆధారపడింది. Okay, what are the grounds on which election petition can be filed is the section 100 of RPA Act. The grounds on which the election petition is filed is section 100 of RPA Act. Section 100 ఏం చెప్తుందంటే on the day of election winning candidate యొక్క కాండక్ట్ అంటే ఏంటంటే బిహేవియర్. సో ఆయన బ్యాక్గ్రౌండ్లో కానీ బిహేవియర్లో కానీ ఏమైనా
మాల్ ప్రాక్టీస్ ఆర్ ఆయన బిహేవియర్లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఇలాంటివి ఏవైనా ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ తెలిసినా ఇట్ కెన్ డిస్క్వాలిఫై. ఇట్ కెన్ డిస్క్వాలిఫై ఆన్ దట్ గ్రౌండ్స్. On the basis of section 100 of RPA Act, he can disqualify. అది ఫస్ట్. నెక్స్ట్, విన్నింగ్ క్యాండిడేట్ కానీ పోల్ ఏజెంట్ కానీ కరప్ట్ ప్రాక్టీసెస్లో ఇండల్జ్ అయ్యారు అని దేర్ కన్సెంట్ ఉందనుకో, ఎస్ వీ డిడ్ ఇట్ అని వాళ్ళంతలో వాళ్ళు ఒప్పుకొని ప్రొవైడ్ చేస్తే ఇమీడియట్గా ఎలక్షన్ క్యాన్సిల్ చేస్తారు. ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తారంటే కోర్టు దగ్గరికి పిటిషన్ ఫైల్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రౌండ్స్. అంటే పట్టుబడిపోయారు, మాల్ ప్రాక్టీస్ చేస్తూ అలా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయారు. సో దట్ ఈస్ దేర్ కన్సెంట్. ఇంక వాళ్ళని అడిగి చేశారా అని వాళ్ళు ఒప్పుకుంటే వేయడం కాదు. ఇంక రెడ్ హ్యాండెడ్గా మనకు ప్రూఫ్తో ఎవిడెన్స్తో దొరికిపోగానే వీ కెన్ ఫైల్ అ ఎలక్షన్ పిటిషన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొవిజన్. ఒకవేళ నామినేషన్ వేసే టైంలో ఇంప్రాపర్ యాక్సెప్టెన్స్ కానీ రిజెక్షన్ కానీ జరిగిందనుకో, ఇంప్రాపర్ యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్. ఇంప్రాపర్ యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ ఎలా జరుగుతుంది మేడం? నామినేషన్ వేసేటప్పుడు కొన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఏంటి? ఏజ్ లిమిట్, యూ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, యూ షుడ్ హ్యావ్ ప్రాపర్టీ లిమిట్. ప్రాపర్టీ లిమిట్ కూడా ఉంటుంది కదా మేడం. అదేంటి మేడం, బోల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అలా అలా చూపిస్తారు. మరి 7 లక్షల ఆస్తి మాత్రమే 70 లక్షల ఆస్తి ఉందని చంద్రబాబు చూపించాడట. వీడు మరీ దారుణం, 40 లక్షలు ఉందంట వీడి దగ్గర. 40 లక్షల కోట్లో 40 లక్షలో తెలియదు ఆవిడకి. సో ది షో ఇట్ అంటే వైట్ అనమాట. సో ఆ లిమిట్ని క్రాస్ చేసిన ఈసీఐ కన్సిడర్ చేసి నామినేషన్ యాక్సెప్ట్ చేసింది అనుకో, ఇట్ ఈస్ అన్ ఇంప్రాపర్ నామినేషన్. ఆన్ దట్ క్లెయిమ్ పిటిషనర్ క్యాన్ ఫైల్ పిటిషన్. సో ఇంప్రాపర్ నామినేషన్ యాక్సెప్ట్ చేశారు, లేదా ఈవెన్ దో యు ఆర్ ఎలిజిబుల్ టు కంటెస్ట్, నిన్ను ఏ క్యాస్ట్ లైన్స్ మీద కానీ కమ్యూనిటీ లైన్స్ మీద కానీ నీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉందని అబద్ధంగా చెప్పి నిన్ను రిజెక్ట్ చేసిన మన పిటిషన్ అయ్యొచ్చు. either rejection or acceptance of your petition or your nomination can be filed in the court of law. Okay, and you know mal practices ఎక్కడ జరగొచ్చు? కౌంటింగ్ ప్రాసెస్లో జరగొచ్చు. ఇంప్రాపర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఓట్ అండ్ ఇంప్రాపర్ రిజెక్షన్ ఆఫ్ ఓట్, రిఫ్యూజల్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎనీ ఓట్. నీకు అనిపించింది రిఫ్యూజల్ అండ్ రిజెక్షన్ జరిగే ఓట్స్ ఉంటాయి కదా, ఆ ఓట్స్ని చూసి నీకు అనిపించింది అనవసరమైన ఓట్ని కౌంట్ చేశారు, రిజెక్ట్ చేయాల్సిన ఓట్ని కౌంట్ చేశారు, కౌంట్ చేయాల్సిన ఓట్ని రిజెక్ట్ చేశారు అని అనిపిస్తే యూ కెన్ ఫైల్ ద పిటిషన్ ఆన్ దిస్ గ్రౌండ్స్ ఆల్సో. అర్థమవుతుందా? ఇంప్రాపర్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్. అంతేకాకుండా కాన్స్టిట్యూషన్కి కానీ ఆర్పిఐ యాక్ట్కి కానీ ఎగనెస్ట్గా ఉందనుకో ఆ ఎలక్షన్, యూ కెన్ ఫైల్ పిటిషన్. ఆర్పిఐ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారంగా కానీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారంగా కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎగనెస్ట్ టు ద ప్రొవిజన్స్ దెన్ యూ కెన్ ఫైల్ పిటిషన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. చెప్తాను, కంగారు పడదు. కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎస్, అది వన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్పిఐ యాక్ట్. కోడ్ ఆఫ్ కాండక్ట్ అది వన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ కదా ఆర్పిఐ యాక్ట్లో. సో ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఓకే, పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికి మీ పెన్నులు పక్కన పెట్టి ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను, శ్రద్ధగా వినండి, లాస్ట్లో రాసుకుందరు. కానీ సెక్షన్ 100 ఇవన్నీ ప్రాక్టీసెస్ అన్నీ సెక్షన్ 100 ఆఫ్ ఆర్పిఐ యాక్ట్. సో ఏ కేసు గురించి మాట్లాడుతున్నాం అంటే వెరీ ఇంపార్టెంట్ కేసు, రాజ్ నారాయణ వెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందిరాగాంధీస్ ఎలక్షన్ కేస్. హెడ్డింగ్ పెట్టి వదిలేసేయండి. రాజ్ నారాయణ వెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇందిరాగాంధీస్ ఎలక్షన్ కేస్.
రెడ్ పెన్తో పెద్ద అక్షరాలతో రాయాలి. పుష్ప, రెడ్ పెన్ ఆర్ బ్లాక్ పెన్, హైలైట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. వెరీ ఇంపార్టెంట్ కేస్ స్టడీ. రాజ్ నారాయణ్ వెస్, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్. చెప్తాను ఏ పీపుల్ ఏంటో చెప్తాను, కథ చెప్తాను కదా, స్టోరీ చెప్తాగా. సో వాట్ హ్యాపెండ్ ఇన్ 1971 ఎలక్షన్స్లో, సో ఇందిరాగాంధీ వాజ్ ఇన్ అ స్ప్రీ ఆర్ ఈజ్ ఇన్ అ మూడ్ టు విన్ ద ఎలక్షన్ అట్ ఎనీ కాస్ట్. అప్పుడే 1971లో జరిగిన ఈవెంట్స్ ఏంటమ్మా? ఫేమస్ ఏంటయ్యా, ఇండియా పాకిస్తాన్ వార్, బంగ్లాదేశ్ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, ఇండియా పాకిస్తాన్ వార్. ఆ నెక్స్ట్ డే చైనా కాసు కూర్చుంది. 1972 ఇండో చైనా వార్. ఇంకా అక్కడి నుంచి అన్ని వార్సే, అవునా? వార్ ట్రోడెన్ టైంలో ఇందిరాగాంధీ ఫేస్డ్ ఎ హ్యూజ్ క్రిటిసిజం, అన్నెసెసరీ వార్స్ అని. సో అంటే ఏంటి, అప్పుడప్పుడే పుంజుకుంటున్న ఎకానమీ మంది. అప్పుడే పుట్టాంగా, ఇండిపెండెన్స్ వచ్చి 20 years. ఆ 20 yearsలో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్. సో స్లోలీ వీ హ్యావ్ టు గో టువర్డ్స్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఫర్ అవర్ డెవలప్మెంట్. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పికప్ చేసుకుంటున్న పాయింట్లో షీ అన్నెసర్లీ వెంట్ అండ్ మెస్డ్ అప్ విత్ ద నైబర్స్ అని అనుకున్నారు. సో వైల్ షీ ఈస్ ఫేసింగ్ ఎ హెవీ క్రిటిసిజం, షీ ఈజ్ ఇన్ ఎ స్ప్రీ టు విన్ ద ఎలక్షన్స్ ఆఫ్ 1971. సో అదే టైంలో a very important person, Raj Narayan is basically a farmer and he has very good foothold in the UP and Bihar. So ఆ టైంలో SSP పార్టీ, సోషలిస్ట్ సెక్యులర్ పార్టీ, SSP పార్టీ సోషల్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా కిందకు వస్తున్నాం ఇదంతాను. సోషలిస్ట్ సెక్యులర్ పార్టీ SSP. సో SSP పార్టీ నుంచి రాజ్ నారాయణ్కి టికెట్ ఇచ్చారు. దట్ టు ఎగనెస్ట్ ఇందిరా గాంధీ ఇన్ రాయ్బరేలీ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు సోనియా గాంధీ కూడా అక్కడి నుంచేగా, మన పప్పు యాదవ్ కూడా అక్కడి నుంచి, మన రాహుల్ గాంధీ కూడా అక్కడి నుంచేగా. ఎక్కడి నుంచి? రాయ్బరేలీ ఈజ్ అ దేర్ ఫేవరెట్ అండ్ ఫేమస్ కాన్స్టిట్యుయెన్సీ కాంగ్రెస్ పార్టీ హెడ్స్కి. సో రాయ్బరేలీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇందిరాగాంధీ కాంటెస్ట్ చేస్తే ఇందిరాగాంధీకి ఎగనెస్ట్గా పోటీ పడి తలపడే ఏకైక వ్యక్తి రాజ్ నారాయణ్. సో హీఈస్ వెరీ జెన్యూన్. అప్పట్లో మరి ఎంత జెన్యూన్ మనకు తెలియదు. రాజ్ నారాయణ్ కంటెస్టెడ్ అండ్ హీఈస్ ష్యూర్ అబౌట్ హిజ్ విన్నింగ్. ఎందుకు? అప్పటికే స్ట్రాంగ్ క్రిటిసిజంని ఫేస్ చేస్తుంది. అప్పటికే ఇది అయిపోయింది. ఏదండి బ్లూ స్టార్ మూమెంట్? ఏంటి అమ్మా గోవా? నో, బ్లూ స్టార్. గోల్డెన్ టెంపుల్ అటాక్, ఖలిస్తాన్, అకాలీదల్ ఖాలిస్తాన్. అది తెలియపోతే ఎలా అండి? బ్లూ స్టార్ మూమెంట్ ఇస్ అ ఫేమస్ CDS. ఏంటయ్యా ఇంటర్నల్ సెక్యూరిటీ మీ ఆయువు పట్టు. ఆ టైంలోని బ్లూ స్టార్ మూమెంట్ ఒకటి కండక్ట్ చేశారు ఆవిడ. సో షీఈస్ ఫేసింగ్ అ వెరీ హెవీ రిలీజియస్ క్రిటిసిజం ఆల్సో. తెలుసు కదా అక్కడ క్రిటిసిజం ఏంటో. గోల్డెన్ టెంపుల్లోకి దాక్కుని ఉన్న అప్పట్లో అకాలీదల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్పట్లో వాళ్ళు సెపరేటిస్ట్, దే వాంట్ సెపరేట్ పంజాబ్. సో ఆ సెపరేటిస్ట్ వర్ కోఆపరేటింగ్ విత్ టెర్రరిస్ట్ అనే న్యూస్ ఆవిడకి వచ్చింది. సో దీస్ ఆల్ ఆర్ హైడౌట్ ప్లేస్ ఏది గోల్డెన్ టెంపుల్ విత్ వెపన్స్ అండ్ అమ్యునిషన్స్. సో ఇఫ్ దట్ వెపన్స్ అండ్ అమ్యునిషన్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద గోల్డెన్ టెంపుల్ ఇట్ మే క్రియేట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అండ్ వార్ అగైన్. సో అప్పటికే చితికిపోయిన ఇందిరాగాంధీ ఎట్టి పరిస్థితిలో దాన్ని రిమూవ్ చేయాలని చెప్పి బలవంతంగా, సో ద సోల్జర్స్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద గోల్డెన్ టెంపుల్. ఇది దాని సాక్రెడ్నెస్ అది. ఆ చెప్పులు వేసుకొని కూడా వెళ్ళకూడదు. బట్ చెప్పులు వేసుకొని వెళ్ళకపోతే వాళ్ళకి ఎక్కడవుతుంది సోల్జర్స్కి. సో దే డింట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. దే వెంట్ ఇన్ టు ద శాంక్టోరమ్, పుల్డ్ అవుట్.
వాళ్ళని బయటికి లాక్కొచ్చింది. ప్రాబ్లం ఏంటంటే రిలీజియస్ సెంటిమెంట్స్ హట్ అయ్యి. అట్ ద సేమ్ టైమ్ షీ సెడ్ దట్ దే ఆర్ డూయింగ్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ ఇన్ ద శాంక్టోరమ్. శాంక్టోరంలో వాళ్ళ అన్ఎథికల్ ప్రాక్టీసెస్, నేను ఇందిరాగాంధీకి ఫేవర్ కాదండి, అన్ఎథికల్ ప్రాక్టీసెస్ చేస్తున్నా ఇట్ వోంట్ హర్ట్ యువర్ రిలీజియస్ సెంటిమెంట్స్. దెన్ వై ఇఫ్ వీ కర్బ్ internal security elements, you are criticizing in a religious sentiments way. Advainda point. So even though they are making or they are creating mark on your religious sentiments by doing unethical practices in the sanctorum, you're not bothering about it. But if I pull out why you're bothered about your religious sentiments and questions, the biggest criticism face chesaru avada. From then onwards, she is called as Iron Lady of India. So, Iron Lady of India అని అక్కడి నుంచే వచ్చింది, బ్లూ స్టార్ మూమెంట్తోనే. సో ఆఫ్టర్ దిస్ ఏమైంది, ఎలాగైనా గెలవాలని ఇందిరాగాంధీ, ఆ టైంలో రాజ్నారాయణ్ వాజ్ వెరీ క్లోజ్ టు ద పీపుల్. అంటే హీ హ్యాస్ 100 out of 100% ఆఫ్ విన్నింగ్ ఛాన్సెస్. అన్ఎక్స్పెక్టెడ్లీ హీ లాస్ట్. Indira Gandhi win అయింది. He lost in Raebareli constituency and Indira Gandhi won the elections. Indira Gandhi ఒకసారి చెప్తున్నాను, Indira Gandhi ఒక్కసారి గెలిచిన తర్వాత he didn't accepted the defeat. He challenged and had election petition in Allahabad High Court. So Allahabad High Court లో ఆయన ఏ చార్జెస్ మీద వేశారంటే, she did bribery, alcohol distribution of నోట్ అండ్ ఆల్కహాల్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. నోట్ అండ్ ఆల్కహాల్. దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే షీ యూటిలైజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎలక్షన్ టైంలో ఈవెన్ దో ఇట్ ఈస్ అ రూలింగ్ పార్టీ, యూ డోంట్ హ్యావ్ అథారిటీ టు యూజ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ వెహికల్స్ని కానీ, గవర్నమెంట్ మెషినరీ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ యూజ్ చేసుకోకూడదు. ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ కండక్షన్. ఎలక్షన్ కండక్షన్లోనే నువ్వు యూజ్ చేసుకోవాలి, అండర్ ద అథారిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళు చెప్తేనే యూజ్ చేసుకోవాలి. బట్ యాజ్ యు ఆర్ రూలింగ్ యూ షుడ్ నాట్ యూజ్ దట్ ప్రాపర్టీస్. షీ యూజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. జస్పాల్ కపూర్, హీఈస్ అ బ్యూరోక్రాట్. అప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్ అనమాట ఆయన. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అది అసలు పాయింటే కాదు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో తీయాలంటే దాన్ని తాతలు దిగి రావాలి. యూ హ్యావ్ టు ఓట్ ఇన్ ద లెజిస్లేచర్ ఆర్ ఐదర్ యూ షుడ్ హ్యావ్ ద ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ టు టేక్ డైరెక్ట్లీ. ఆ రెండు లేవు కాబట్టి షీ కెనాట్ యూజ్ దట్ ఫండ్స్. బట్ షీ యూటిలైజ్డ్ ఆర్ యూజ్డ్ గవర్నమెంట్ రెవెన్యూ. ఎలా యూజ్ చేశారు ఆవిడ? పెట్రోల్ ఖర్చులు, భోజనం ఖర్చులు, ఇవన్నీ గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ నుంచే తీశారు ఆవిడ. అవన్నీ గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ నుంచే తీశారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ జస్పాల్ కపూర్. ఈ కేసులో జస్పాల్ కపూర్ వాజ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ at that time. So Jashpal Kapoor participated in the campaigns, in the meetings. He gave speeches on behalf of Indira Gandhi. Adi biggest blow to Indira Gandhi in this case. ఏంటంటే బీయింగ్ ఎన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, హౌ కెన్ యూ టేక్ ద సైడ్ ఆఫ్ ఎనీ వన్ క్యాండిడేట్? యూ కెనాట్. అర్థమవుతుందా? అండ్ ఆఫ్టర్ దిస్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్చెకర్స్ని యూజ్ చేశారు, క్యాంపెయిన్స్ యూజ్. షీ వయలేటెడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్. ఎలక్షన్ ఇన్ఛార్జ్, ఎలక్షన్ కమిషన్ కాదు, ఎలక్షన్ ఇన్ఛార్జ్ చేశారు. సో వయలేటెడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఈ ఛార్జెస్ మీద ఇందిరాగాంధీ మీద అలహాబాద్ హైకోర్టులో కేసు పడింది. సో అలహాబాద్ హైకోర్ట్ కన్సిడర్డ్ ఆల్ దీస్ అండ్ verdict came in favor of Raj Narayan and cancelled her election and barred her from the election office for 6 years. 6 సంవత్సరాల వరకు ఎలక్షన్ ఆఫీస్కి కూడా నువ్వు రావడానికి వీల్లేదని బార్ చేసింది హైకోర్టు. బార్ చేసింది. దెన్ ఇందిరాగాంధీని బార్ చేసింది. బార్ చేసి ఎలక్షన్ని క్యాన్సిల్ చేసింది. దెన్ అట్ దిస్ టైమ్ ఇందిరాగాంధీ వెంట్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో అపీల్ వేశారు, అపీల్ పిటిషన్.
అపీల్ పిటిషన్ వేసే వరకు ఈవిడ ఎలక్షన్ రిజల్ట్ ఏమవుతుంది? స్టే వచ్చింది. ఫస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎలక్షన్ యొక్క రిజల్ట్ మీద ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో దాని మీద స్టే తెచ్చుకుంది, కండిషనల్ స్టే. ఆ స్టే తెచ్చుకునగానే ఆ రిజల్ట్ ఆగింది. అండ్ అట్ దట్ టైమ్ యాజ్ సుప్రీం కోర్ట్ ఈజ్ ఇన్ వెకేషన్స్, ఇందిరాగాంధీ ఇమీడియట్గా చేసిన స్టెప్ ఏంటంటే ఆర్టికల్ 368 జ్యుడిషియల్ రివ్యూ యూటిలైజ్ చేసుకొని 39th అమెండ్మెంట్ చేసింది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అండ్ షీ బ్రాట్ ఇన్ ఆర్టికల్ 292A. ఆర్టికల్ 292A ఏమంది? ఎలక్షన్స్ విషయంలో కోర్ట్ డోంట్ హ్యావ్ రైట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. అదంతా సోల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ మాత్రమే. ఎవరెవరు ఎలక్షన్లు అంట? ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, వీళ్ళెవ్వరి ఎలక్షన్స్లో కోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ అనే రైట్ ఉండదు అని చెప్పి ఆవిడ తీసుకొచ్చుకుంది, అమెండ్మెంట్ తీసుకొచ్చి పెట్టింది కాన్స్టిట్యూషన్లో. షీ హ్యాస్ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ హర్ హ్యాండ్. ఏంటది? లెజిస్లేటివ్ వెపన్. ఏంటి? ఆర్టికల్ 368 భయంకరంగా యూజ్ చేసింది. 368 యూజ్ చేసి ఈ వెకేషన్స్ టైంలో ఇమ్మీడియట్గా అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఏ అమెండ్మెంట్? 39th అమెండ్మెంట్ యాక్ట్. 39th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆర్టికల్ని ఇన్సర్ట్ చేశారు. ఆర్టికల్ 292A వాజ్ ఇన్సర్టెడ్. ఆ ఇన్సర్ట్ చేసిన ఇమీడియట్గా ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న పిటిషన్, ఎలక్షన్ పిటిషన్ చేంజ్డ్ ఇట్స్ కలర్. ఎలక్షన్ పిటిషన్ తర్వాత దేవుడెరుగు. ఇప్పుడు ఈవిడ తీసుకొచ్చిన అమెండ్మెంట్ని ఏం చేయాలి? హౌ టు కన్సిడర్ ఇట్? వెంటనే సుప్రీంకోర్టు వెకేషన్ నుంచి వెంటనే వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పిందంటే, ఎలక్షన్స్ ఆర్ ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఆర్ పార్ట్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ డెమోక్రసీ. ఒక కంట్రీలో డెమోక్రసీని రిప్రజెంట్ చేయాలంటే ఏం జరగాలి అక్కడ? ఎలక్షన్స్. ఇఫ్ ఎలక్షన్స్ జరగకపోతే దాన్ని ఏమంటాం? ఎనార్కీ అంటాం, అవునా? మొనార్కీ అంటాం, అవునా? ఎనార్కీ ఆర్ మొనార్కీ. మరి అక్కడ ఎలక్షన్స్ జరిగితేనే కదా వి కాల్ ఇట్ యాజ్ అ డెమోక్రసీ. సో డెమోక్రటిక్ ఫీచర్ ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఇట్ ఈస్ అ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇందిరాగాంధీకి ఒక బ్లో. అప్పుడు దాకా సుప్రీంకోర్టుకి మైండ్లో లేనిది తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. So free and fair election also comes under the basic structure of constitution under Kesavananda Bharati case. Kesavananda Bharati case లోనే కదా basic structure of constitution establish అయింది. సో ఆ basic structure of constitution లో fair and free election ని పెట్టారు. So as you are violating your article, ఏది? Article 292A is violating the basic structure of constitution, this amendment is considered as null and void. ఇందిరాగాంధీ ఎరా చదవాలంటే భలే ఉంటుంది. ఒక బుక్ ఉంటుంది, దీన్ని కూడా అమెండ్ చేస్తారు ఆవిడ. మార్చలేకపోయింది. వన్స్ అప్పటికే కేశవానంద భారతి కేసు వచ్చింది. కేశవానంద భారతి కేసు ముందు కూడా షీ బ్రాట్ ల్యాండ్ రిఫార్మ్స్. అప్పుడు కూడా ఇందిరాగాంధీ ఎరా మొత్తం టఫ్ టజల్ బిట్వీన్ ద లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. సో ఒక విధంగా అందరూ క్రిటిసైజ్ చేసేదంటే షీ ఛాలెంజ్డ్, షీ ట్రై టు క్రష్ జ్యుడిషియరీ అంటారు. నేనైతే ఏమంటానంటే షీ రిఫార్మ్డ్ జ్యుడిషియరీ అంటాను. దట్ ఈస్ ద పాయింట్ వేర్ జ్యుడిషియరీ స్టార్టెడ్ టు యాక్ట్. దట్ ఈస్ ద పాయింట్ వేర్ జ్యుడిషియరీ కేమ్ ఇన్ టు యాక్టివ్ పొజిషన్ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం హ్యాస్ ఎవాల్వ్డ్. అవునా? అటువంటి ఒక ఛాలెంజ్ని ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్ ఆవిడ యూటిలైజ్ చేయకపోతే జ్యుడిషియరీ వుడెంట్ హ్యావ్ కమ్ లైక్ దిస్. ఇంత జ్యుడిషియల్ యాక్టివిజం ఉండేది కాదు. ఎందుకు ఉండదు? ఆర్టికల్ 368 ప్రొసీజర్ ఉంటుంది, చదవండి. అది చెప్తానా? ఆర్టికల్ 368 ప్రొవిజన్ ఉంటుంది. స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. అచ్చే, అవి ఎక్కడున్నాయి మాకు తెలియదు మేడం. పాలిటీలో అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ చాప్టర్ అది. ఫస్ట్ అది కంప్లీట్ చేయండి అమ్మా. అది తిరిగి నెక్స్ట్ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్
అవును అవునే చాలా అది ఎలా కాన్స్టిట్యూషన్ నీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు, నీకన్నా తెలివైనాడు బిఆర్ అంబేద్కర్, అందుకే ఆయన చేతుల్లో చైర్మన్షిప్ ఆయన చేతికి ఇచ్చారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ ఇస్ నాట్ అ జోక్ టు ఇండియా. కాదు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్, చెక్ ఇట్ వన్స్. సో అంత ఈజీ కాదు. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ బిఆర్ అంబేద్కర్ అంటే అప్పటికే అంబేద్కర్ హ్యాడ్ స్టడీడ్ లా ఆఫ్ ఎన్ని కంట్రీస్ తెలుసా? 84 కంట్రీస్ యొక్క లాని, కాన్స్టిట్యూషన్ని చదివిన వ్యక్తి. అకార్డింగ్ టు అప్పటికే ఇండియన్ సొసైటీలో ఉన్న కండిషన్స్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేసిన వ్యక్తి అతను. సో హీ నో విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ అరైజ్ ఫ్రమ్ ఇండియన్ బ్రెయిన్స్. వాటికన్నిటికీ ఆన్సర్ ఉంది కాన్స్టిట్యూషన్లో. అందుకే చెప్పాడు ఏమని, ఏంటి ఈ కాంటెక్స్ట్లో ఏం మాట్లాడతాం? సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎవడి పని ఆడు చేసుకోండి, ఎవడి పనిలో ఇంకోటి వేలు పెట్టకండి. అంతేకాకుండా ఏం చెప్పాడు? అంతేకాకుండా ఏమన్నాడు? ప్రొటెక్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరండి? గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ జ్యుడిషియరీ. సో కాన్స్టిట్యూషన్లో దేన్నైనా ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు వచ్చేస్తారు? ఇంక నీకేది సీను, నువ్వు కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ని వాడుకో, దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాత్రం జ్యుడిషియరీ. నీకు అన్లిమిటెడ్ పవర్ ఇవ్వలే. చాలా చాలా జరిగాయి, చాలా డిస్కషన్స్ జరిగాయి. ఎవడో ఒకడు వస్తాడు, క్వశ్చన్ చేస్తాడనే ఆయన ప్రధానికి ఆ కాన్స్టిట్యూషన్లో అటువంటి ప్రొవిజన్స్ పెట్టాడు. కేసీఆర్ పెట్టాడు. ఈ కాన్స్టిట్యూషన్ చదివాడా 84? పోనీ మన కాన్స్టిట్యూషన్ అని కంప్లీట్గా చదివారా? ఇంపాసిబుల్. వరల్డ్స్ మోస్ట్ లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ మనది, బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్, ఎలిఫెంటైన్ సైజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో డీవియేటింగ్, మనం కాన్సెప్ట్ నుంచి డీవియేట్ అవుతున్నాం, లివ్ ఇట్. సో రాజనారాయణ కేసులో ఏమైంది? సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని నల్ అండ్ వాయిడ్ చేసింది. దెన్ ఇట్ కన్సిడర్డ్ ద ఎలక్షన్ కేస్. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, జస్పాల్ కపూర్ ఎవరైతే ఉన్నారో, హీ రిజైన్డ్ బిఫోర్ ద ఎలక్షన్. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ స్టార్ట్ అవ్వకముందే హీ రిజైన్డ్ హిస్. మరి ఇలాంటివి జరుగుతాయి, మరి నన్ను చూస్తే నేనేం చెప్తా? అలా వాళ్ళు ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేశారు. హీ రిజైన్డ్ హిస్ జాబ్ అంటే హీఈస్ నాట్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో షీ డింట్ యూజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయిడ్, షీ యూజ్డ్ ఇండివిజువల్. అప్పుడు ఏం ఆర్డర్ చేసిందంటే ఇందిరాగాంధీని విన్నింగ్గా ఆర్డర్ చేసింది. బట్ రాజనారాయణ్ విన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అవునా? ఆయన కాపాడిందే ఈ ఎలక్షన్ పిటిషన్. లేకపోతే ఆ రోజుతో ఎలక్షన్ పిటిషన్ ఎండ్ అయిపోయేది 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో. రాజనారాయణ్ కేసు వల్లే ఆ ఎలక్షన్ పిటిషన్ నిలబడింది. లేకపోతే నెక్స్ట్ వచ్చే ఏ గవర్నమెంట్స్ అయినా వేయొచ్చు, ఆ అమెండ్మెంట్ని తీసుకురావచ్చు. సో దట్స్ వై ఇట్ ఈస్, దిస్ కేస్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్. దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ కేస్, ఎలక్షన్ పిటిషన్ ఫైల్ అయిన కేసు. ఆయన ఓడిపోవచ్చు, కానీ ఆయన ఇంకో విధంగా గెలిచాడు. సో ఈ కరప్షన్ ఛార్జెస్ ఇవన్నీ ఏమయ్యాయి? ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్కి ఒక ఎవిడెన్సా పాడా మన ఇండియాలో? ప్రూవ్ చేయలేకపోయారు. ద మెయిన్ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఈస్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్, గవర్నమెంట్ యొక్క అమౌంట్ని ఆర్ ఎక్స్పెన్సెస్ని ఆర్ రెవెన్యూని వాడారని. కానీ దాన్ని ఈజీగా ఆవిడ మ్యానిపులేట్ చేయగలిగారు. ఉన్నారన్నారు ఆన్ పేపర్, వెరీ గుడ్, ఉన్నారు, ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. సో దీన్ని లింక్ చేస్తూ కేశవానంద భారతి కేస్, శంకరి ప్రసాద్ కేస్, ఇవన్నీ చదవాలి మీరు. కాంటెక్స్ట్లో వస్తే నేను చెప్తాను, లేకపోతే మీరు చదువుకోవాలి. ఇప్పుడు ఏ స్టోరీ చెప్పాను అలా రాసిన స్టోరీ అంతా. So we'll move on to the next topic.
We move on to the next topic. వెళ్ళిపోవాలి మరి, నన్ను చూస్తే అవ్వదు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. రాయివా రాజనారాయణ కేసు. పాయింట్స్ రాసుకోండి. ఆర్టికల్ 292A 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పింది? నో జుడిషియల్ రివ్యూ ఫర్ ఎలక్షన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ. అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్. ఓకే, next is EOS 04 Earth Observation Satellite 04. అన్నీ ఫెయిల్ అయ్యి ఇదేనా సక్సెస్ అవుతుందని వెయిట్ చేస్తాను. EOS 03 ఫెయిల్. అదే EOS 03 ఫెయిల్ అయిపోయింది. అది క్యారీయింగ్ అమ్మా, క్యారీయింగ్ శాటిలైట్స్. అవేంటి? లాంచర్స్. అవి PSLV C-52 ఇస్ అ లాంచర్. అంటే అది శాటిలైట్ లాంచ్ చేస్తుంది, అది ఫెయిల్ అవడానికి ఏమి ఉండదు. ఫెయిల్ అయిపోయి చప్పట్లు కొట్టారా? లాంచ్ అయ్యేటప్పుడు చప్పట్లు కొట్టారు, కానీ ఆన్ ద వే అది ఫెయిల్ అయిందని రీసెంట్గా తెలిసింది. This is ISRO's Earth Observation Satellites. It carried another 2 small satellites, InspireSat and INSS 2TD. InspireSat, INSS 2TD. ఈ 2 satellites ని కూడా క్యారీ చేసింది. సో ఈ శాటిలైట్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ టెక్నిక్స్. రిమోట్ సెన్సింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి? ఎర్త్ని మ్యాపింగ్ చేయడం కానీ, డిజాస్టర్ మ్యాపింగ్ చేయడం కానీ, ఫ్లడ్ మ్యాపింగ్ చేయడం కానీ, ఫిజికల్ కెమికల్ ఫీచర్స్ ఆఫ్ ఎర్త్ని ఏముందో వాటి పిక్చర్స్ని పంపించడం, బయోలాజికల్ సిస్టమ్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయో, ఎకోసిస్టమ్స్, మన ఎకోసిస్టమ్స్ ఎలా ఉన్నాయో కూడా ఈ శాటిలైట్ చెప్తుంది. It is for agriculture, forestry, soil moisture, hydrology. హైడ్రాలజీ అంటే ఏంటి? గ్రౌండ్ వాటర్ లెవెల్స్, ఆక్విఫైర్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్తుంది. నెక్స్ట్ ఫ్లడ్ మ్యాపింగ్. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే రిమోట్ సెన్సింగ్ టెక్నిక్స్లో ఇట్ కెన్ ప్రొవైడ్ ఇమేజెస్ ఇన్ ఎనీ వెదర్ కండిషన్స్. In any weather condition, it can withhold extreme weather conditions. Extreme weather conditions ni withhold చేయగలదు. And this is launched by PSLV C-52 rocket launcher. So other Earth observation satellites are ResourceSat 2, 2A, ResourceSat 2, 2A.
కార్టోసాట్ 1 2 2A 2A కార్టోసాట్ 1 2 2A డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇది. రిసాట్ 1 and 2 RISAT ఉందా మాన్విత, ఉందా అందరూ? రిసోర్స్ సాట్ ఇవన్నీ ఇచ్చారా? ఇస్తే రిసాట్ 1 and 2 ఓషన్ సాట్ 2 మెగాట్రాఫిక్స్ అందులో ఉన్న వదిలేసి లేనివి రాసుకోండి. మెగాట్రాఫిక్స్ సరల్ SARAL, SCAT అంటే SCAT SAT 1, ఇన్సాట్ 3DR 3D. మనం శాటిలైట్స్ లాంచ్ చేసేటప్పుడు 2 ఆర్బిట్స్ తెలుసు మనకి. ఏంటవి? ఆర్బిట్స్, టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్. జియోసింక్రనస్ ఆర్బిట్ అండ్ సన్ సింక్రనస్ ఆర్బిట్స్. విన్నావా? సన్ సింక్రనస్ ఆర్బిట్. మోస్ట్లీ దిస్ శాటిలైట్ ఈస్ ఆఫ్ సన్ సింక్రనస్ ఆర్బిట్. సన్ సింక్రనస్ ఆర్బిట్. ఈవెన్ దో ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, శాటిలైట్స్కి మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే సన్ ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది, ఎర్త్ ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది, సన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఎర్త్. అంటే ఈవెన్ దో ప్రొసీజర్ ఏంటంటే ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ కదా, కానీ మనం శాటిలైట్ని ప్లేస్ చేసేటప్పుడు దాని ఆర్బిట్లో మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఎర్త్ ఈజ్ ఫిక్స్డ్, దాని చుట్టూ శాటిలైట్ తిరగాలి. సో ఏదైతే శాటిలైట్ తిరుగుతుందో దాని మూమెంట్ దేనికి సింక్రనైజ్ అయి ఉండాలి? సన్కి సింక్రనైజ్ అయి ఉండాలి. అంటే సన్ తిరుగుతుంది అనుకోవాలి. అర్థమవుతుందా? సో దీని రొటేషను సన్ రెవల్యూషన్గా తీసుకుంటాం, ఎర్త్ రొటేషన్ని. అర్థమైందా? అర్థంలే? ఎంతో కొంతైనా అర్థమైందా పుష్ప? సో సన్ చుట్టూ, ఇది సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుంది, అవునా? దీని చుట్టూ శాటిలైట్ తిరగాలి. సో ఇదంతా కాంప్లెక్స్గా ఉందా? దీని చుట్టూ ఇది తిరుగుతుంది, దీని చుట్టూ అది తిరగాలి, కాంప్లెక్స్గా ఉందా? సో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే వి ఇమాజిన్ దట్ సన్ ఈజ్ ఫిక్స్డ్, ఎర్త్ ఈజ్ ఫిక్స్డ్. 2 ట్రైన్లు వెళ్తున్నాయి అని అంటే రిలేటివ్గా ఇంకో ట్రైన్ కదులుతున్నట్టే కదా. నీ ట్రైన్, లెటస్ థింక్, నీ ట్రైన్ స్టాట్లో ఉంది, రెస్ట్లో ఉంది, ఇంకో ట్రైన్ వెళ్తుంది. యూ ఫీల్ దట్ యువర్ ట్రైన్ ఈజ్ ఆల్సో మూవింగ్. రిలేటివిటీ, అవునా? రిలేటివ్గా నీ ట్రైన్ మూవ్ అవుతున్నట్టు ఫీల్ అవుతావా? సో మనం ఆర్బిట్ని ప్లేస్ చేయడానికి, శాటిలైట్ని ఆర్బిట్లో ప్లేస్ చేయడానికి వీ కన్సిడర్ ఎర్త్ ఈజ్ స్టేబుల్ ఆర్ స్టాటిక్ ఎట్ రెస్ట్. అది రెస్ట్లో ఉందనుకొని సన్ తిరుగుతుంది అనుకుంటాం. ఏదైతే ఇది తిరిగితే అంటే అదే కదా, పొజిషన్ చేంజింగ్ అలాగే ఉంటుంది కదా. ఇది తిరిగినా అదే చేంజింగ్ ఉంటుంది, సన్ తిరిగినా అదే చేంజింగ్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాము, ఆ ఆర్బిట్లో శాటిలైట్ని ఇలా మధ్యలో సన్కి రిలేటివ్గా ప్లేస్ చేస్తాం. అంటే సన్ తిరుగుతూ ఉంటే శాటిలైట్ కూడా తిరుగుతూ ఉంటుంది. అంటే సన్ ఏ ప్లేసెస్లో ఉంటే శాటిలైట్ ఆ ప్లేసెస్లో ఉంటుంది ఎర్త్ చుట్టూ. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? సో ఏమవుతుంది, లెటస్ థింక్, మన ఇండియాలో noon 2 PM ఈ శాటిలైట్ మన ఇండియాలో ఉంటుంది అనుకుందాం. సో ఇండియాలో 2 PM noonకి ఉంది అంటే ఆ టైం సన్ ఉంది, శాటిలైట్ కూడా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే అదే టైంకి వస్తారు ఇద్దరు. సో సింక్రనైజింగ్ విత్ సన్, దాట్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. ఎందుకు? సన్లైట్ ఉంటే కానీ ఇదేంటిది మ్యాపింగ్, సెన్సింగ్ టెక్నాలజీ, ఇమేజ్ తీసుకోవాలి, అవునా? హై రెజల్యూషన్ ఇమేజెస్ తీసుకోవాలి. ఆ హై రెజల్యూషన్కి సన్లైట్, లైట్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది, యూజ్ చేసుకుని గ్రాప్ చేస్తుంది ఎర్త్ మీద. అమ్మా డిస్టెన్స్ మళ్ళీ కంపేర్ చేయకండి, డిస్టెన్స్ వేరు. అది ఆ ఆర్బిట్ లో ఎర్త్ ఆర్బిట్ అవ్వచ్చు, హై ఎర్త్ ఆర్బిట్ అవ్వచ్చు, మిడిల్ ఎర్త్ ఆర్బిట్ అవ్వచ్చు, ఓకేనా? రేంజెస్. కానీ ఇట్ హ్యాస్ టు సింక్ విత్ ద పొజిషన్ ఆఫ్ సన్. పొజిషనే, హైట్స్ కంపేర్ చేయకండి, ఓకే? సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. దీనివల్ల ఉపయోగాలు చదివాం కదా, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ. EOS, ఎర్త్ ఆర్బిట్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ 1 ఈజ్ ఇన్ ఆర్బిట్, బట్ స్లోగా దాని టైం అయిపోయింది అంటున్నారు.
EOS-2 is a micro satellite, దాన్ని ఇంకా లాంచ్ చేయాలి. 3 ended. So total India have 53 operational satellites. ఇండియాకి మొత్తం 53 operational satellites ఉన్నాయి. 21 ఏమో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, 21 ఈజ్ అ కమ్యూనికేషన్ బేస్, అంటే GPS సిస్టమ్. మన మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్, GPS, దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? కమ్యూనికేషన్ శాటిలైట్స్. 8 are navigation satellites and 3 are science satellites. Science satellites అంటే scientific composition of earth. అర్థం అవుతుందా? scientific composition of earth, ఏదైనా కెమికల్ రియాక్షన్ ఇన్ అట్మాస్ఫియర్ కానీ, ఆన్ ల్యాండ్ కానీ, వాటర్ కానీ, వింటున్నారా? ఆన్ వాటర్ కానీ జరిగితే అటువంటి సైంటిఫిక్ ఫినామినాని రికార్డ్ చేస్తాయి ఈ సైన్స్ శాటిలైట్స్. సో మనకున్న రకరకాల శాటిలైట్స్ ఏంటి? అబ్జర్వేషన్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్, సైన్స్ శాటిలైట్స్. సో ఏ శాటిలైట్స్ అయినా దీని కేటగిరీలోకే రావాలి. ఓకే, ఈ విధంగా వచ్చే ప్రతి దాన్ని ఒక టేబుల్ వేసుకుని దాని కిందకి కానీ రాసుకున్నారనుకో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ పాయింట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. నావిగేషన్ శాటిలైటా, కమ్యూనికేషన్ శాటిలైట్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చదువుతాం, గుర్తుండదు. ఒక టేబుల్ వేయండి, టేబుల్ వేసి వీటన్నిటిని ఆ టేబుల్లో పడేయండి. పుష్ప, ఆ టేబుల్లో పడేయండి. సో అలా పడేస్తే ఏమవుతుంది? లాస్ట్ మినిట్లో రివైజ్ చేసుకునేటప్పుడు ఈజీగా బిట్ పెట్టగలుగుతారు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఈ 2 టాపిక్స్ ఈరోజు అనుకున్నాం.